నమస్తే అండి. నేను డాక్టర్ వసంత్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్, కాకినాడ. సో, ఇవాళ మనం మాన్సూన్ డిసీజెస్ గురించి తెలుసుకుంటాం. అవి ఏంటివి? ఎలా వస్తాయి? స్ప్రెడ్ అవుతాయి? అవి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవాళ తెలుసుకుందామండి. సో, మాన్సూన్ డిసీజ్ అంటే ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్స్లో వచ్చే డిసీజెస్. అవి ఏవేవంటే వైరల్ ఫీవర్స్, ఎస్పెషల్లీ డెంగ్యూ, చికెన్ గున్యా ఇవి, అండ్ టైఫాయిడ్ ఫీవర్స్, మలేరియా, దోమకాటు వ్యాప్తి వల్ల వచ్చేది ఇది, మలేరియా, ఫైలేరియా, ఇవి కాకుండా ఫుడ్ పాయిజనింగ్, ఎస్పెషల్ కొన్నిసార్లు వాటర్ కంటామినేట్ అయిపోయి కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ ఇవి వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ చలి కూడా కలిసి రావడంతో వాళ్ళకి ఫ్లూ కూడా వస్తుంది అనమాట. ఫ్లూ, కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా ఇవన్నీ వస్తుంటాయి. సో ఈ వ్యాధుల గురించి ఇవి రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ మనం పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే ఏవి మనం ఏదన్నా ముట్టుకోవాలన్నా, ఏదన్నా ముట్టుకున్నాక మళ్ళీ మనం డైరెక్ట్ ఫేస్ పైకి హ్యాండ్ తీసుకోకుండా హ్యాండ్ శానిటైజర్ యూస్ చేయాలి. అండ్ అనదర్ థింగ్ ఇస్ వీ నీడ్ టు టేక్ ఓన్లీ కూల్ బాయిల్డ్ వాటర్ బాగా నీళ్లు కాచి అవి చల్లారాక ఆ వాటర్ని తీసుకోవాలి. సో ఎక్కడ పడితే అక్కడ బయట వాటర్ కానీ అది కంటామినేట్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు. సో అన్సేఫ్ వాటర్ మనం తీసుకోకూడదు. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎస్పెషల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్నే తీసుకోవాలి. ఈ బయట స్ట్రీట్ ఫుడ్ కానీ తీసుకోవడం, అవి వాళ్ళు ఏ వాటర్ యూస్ చేస్తారో తెలియదు. ఇప్పుడంతా అంత కంటామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి, అన్ని హెవీ రెయిన్స్ వల్ల కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఇట్స్ బెటర్ టు కన్ఫైన్ టు హోమ్ అండ్ ఫ్రెష్ ఫుడ్. అండ్ అనదర్ థింగ్, ఎక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల పెరట్లో కానీ వాటర్ ఏంటంటే కోకోనట్ ఈ షెల్స్లో, లేకపోతే టైర్స్లో, లేకపోతే అక్కడక్కడ గుంతల్లో ఆ వాటర్ అలా అక్కడ స్టోర్ అయిపోయి ఇట్ విల్ ఫార్మ్ ఏ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఇన్సెక్ట్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్సెక్ట్స్ కుట్టినప్పుడు మనకు ఈ జబ్బులు అనేవి వస్తుంటాయి. సో అవి ఫార్మ్ అవ్వకుండా, బ్రీడింగ్ గ్రౌండ్ ఇన్సెక్ట్స్ ఫార్మ్ అవ్వకుండా మనం ఆ వాటర్ని మనం లేకుండా స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి అక్కడ. అండ్ వ్యాక్సినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్జాకి వీటికి మనం ముందుగా వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ అనదర్ థింగ్, ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అంటాం. అంటే మన ఇమ్యూనిటీని పెంపొందించే ఫుడ్స్, ఎస్పెషల్లీ విటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఆరెంజెస్ కానీ, ఆమ్లా, సో యాపిల్స్, ఇలాంటివి, బెర్రీస్ ఎస్పెషల్లీ, ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో దట్ వీ కెన్ కోప్ విత్ దీస్ ఇన్ఫెక్షన్స్. అండ్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే, ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఈ జ్వరాలు ఉన్నప్పుడు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఎప్పుడు అటెండ్ అవ్వాలి డాక్టర్ దగ్గరికి? సో జ్వరం వచ్చిన వెంటనే పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడన్నా ఫీవర్ ఉండి ఒకవేళ బీపీ పడిపోతే కానీ, లేకపోతే విపరీతమైన హెడేక్ వస్తే కానీ, ఆర్ఎల్స్ టెంపరేచర్ ఈజ్ మోర్ దాన్ 104, 106 ఇలా ఉన్నప్పుడు, అండ్ అసోసియేటెడ్ ఏమైనా విరోచనాలు అవుతున్నా, బీపీ పడిపోతున్నా, సో ఇవన్నీ ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ అంటారు. అంటే సెన్సర్ అప్పటి వరకు బాగా మాట్లాడుతున్నవాడు ఒకసారి ఇలా డ్రౌజీ అయిపోయాడు ఏంటి, ఇలాంటివి, ఈ డ్రౌజీ, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. ఇవి ఉంటే ఎప్పుడన్నా మనం వెంటనే వచ్చి మన ఫిజిషియన్కి చూపించుకోవాలని. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ అందరూ హ్యాపీగా ఉంటారని, ఈ రైనీ సీజన్ని జాగ్రత్తగా ఇది చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.